ఇవాళ మనము బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు లక్షణాలు అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది డిస్కస్ చేస్తామండి. బ్రెయిన్ స్ట్రోక్ అంటే నేను ముందుగా మాట్లాడినట్టు దీంట్లో ఇస్కిమిక్ స్ట్రోక్ ఉంటుంది అండ్ హెమరేజిక్ స్ట్రోక్ ఉంటుంది. అయితే ఏదైనా కానీ స్ట్రోక్ వచ్చే ముందు మేము వార్నింగ్ సైన్స్ అంటాము. ఇవి కామన్గా కనిపిస్తుంటాయి, కానీ చాలామంది మన వర్క్లో పడి లేకపోతే స్ట్రెస్లో పడి వీటిని ఇగ్నోర్ చేస్తుంటారు. జనరల్గా ఎనీ డిస్టర్బెన్స్ ఫ్రమ్ నార్మల్ రొటీన్ బ్రెయిన్లో అయినప్పుడు హెడేక్ కానీ, అటెన్షన్ స్పాన్ తక్కువ కావడం కానీ, ఇరిటబిలిటీ కానీ, లేకపోతే అప్పుడప్పుడు చేతులు కాళ్ళల్లో తిమ్మిలు రావడం కానీ, లేకపోతే అబ్నార్మల్ మూమెంట్స్ ఎప్పుడైనా ఒకేషనల్గా వస్తే లెగ్లో కానీ, హ్యాండ్స్లో కానీ, పెదవులు, లిప్స్, ఫేషియల్ ట్విచింగ్స్ ఏదొచ్చినా కానీ ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ నార్మల్ ఒకవేళ ఒకటి కంటే ఎక్కువసార్లు రిపీట్ అయితే అప్పుడు మనము కొంచెము అప్రమత్తంగా ఉండాలన్నమాట. సెకండ్, కొందరికి స్ట్రెస్ఫుల్ పీరియడ్స్ లేకపోతే బ్లడ్ ప్రెషరు, హైపర్ టెన్షన్ ఎక్కువ పెరిగినప్పుడు సివియర్ హెడేక్ రావడము, లేకపోతే ట్రాన్సియంట్గా ఫ్లాషెస్ లాగా కనపడము, అంటే ఇట్లా లైటింగ్ లాగా కళ్ళలో కనపడము, కొంచెం కళ్ళు మీద బయలుగారడం అంటారు కదా, దాంతో ఏం కనపడకుండా పోవడం, కొంచెం సేపు తర్వాత నార్మల్ కావడము, లేకపోతే అప్పుడప్పుడు మాటలు కరెక్ట్గా రాకపోవడము, ఇవన్నీ వస్తే కూడా మనం ఇది వార్నింగ్ సైన్స్గా అనుగణించాలన్నమాట. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ ట్రీట్మెంట్. ఇది న్యూరోలో కాదు, నార్మల్ జనరల్ హెల్త్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అండ్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు బ్రెయిన్ మేజర్ కంట్రోలింగ్ సెంటర్ అనమాట. సో ఎక్కడో చిన్న పార్ట్ ఆఫ్ బ్రెయిన్లో ప్రాబ్లం వస్తే కంప్లీట్ ఒక సైడ్ బాడీ పారాలిసిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే వార్నింగ్ సిగ్నల్స్ కూడా ఏవే వస్తాయో దాన్ని బట్టి ఏ పార్ట్ ఆఫ్ బ్రెయిన్లో ప్రాబ్లం రాబోతుంది అని కూడా మనం డిటెక్ట్ చేయొచ్చు అనమాట. లైక్ మనకి స్పీచ్ కంట్రోలింగ్ దగ్గర ప్రాబ్లం వస్తే స్పీచ్ ట్రబుల్ రావడము, చెయ్యి కాలు కంట్రోలింగ్ ప్రదేశాల్లో వస్తే చెయ్యి కాలు ట్రబుల్ రావడము, కొన్నిసార్లు మనకి ట్యూమర్స్ ఏర్పడవచ్చు బ్రెయిన్లో. అట్లాంటి ట్యూమర్స్లో సిమ్టమ్స్ కూడా కొన్నిసార్లు స్ట్రోక్ లాగా కనపడవచ్చు. ఏంటంటే హెడేక్ కాన్స్టెంట్గా ఉండి సడన్గా పారాలిసిస్ అటాక్ రావడము, సడన్గా అన్కాన్షియస్ కావడము, ఇవన్నీ కోనింగ్ అంటాం. అంటే చాలా నెగ్లెక్ట్ చేస్తే ఈ ట్యూమర్ సిమ్టమ్స్ లైక్ క్రానిక్ హెడేక్ కానీ, వామిటింగ్స్, తర్వాత డల్నెస్, అపాథీ, లిస్లెస్నెస్, ఇవన్నీ క్రానిక్గా కంప్లైంట్స్ ఇచ్చేస్తే లాస్ట్ స్టేజ్లో సడన్గా పారాలిసిస్ లాగా కూడా స్ట్రోక్ సిమ్టమ్స్ రావచ్చు. ఇంకోటి ఫిట్స్, ఒక విధమైన ఫిట్స్ వచ్చిన వాళ్ళకు కూడా స్ట్రోక్ లాగా మనకి సిమ్టమ్స్ కనపడవచ్చు అనమాట. సో ఇవన్నీ హిస్టరీ ఉన్నవాళ్ళు కాన్స్టెంట్గా కంట్రోల్ చేసుకొని మానిటర్ చేసుకొని సిమ్టమ్స్ రిపీట్ అవుతూ ఉంటే కరెక్ట్ న్యూరాలజిస్టు, న్యూరోసర్జన్ దగ్గరికి వెళ్ళి హిస్టరీ అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించేసుకొని డయాగ్నోస్టిక్ టెస్టులు చేస్తే మనకి 99% వరకు మనకి స్ట్రోక్ రాకముందే కొన్ని మనము డయాగ్నోసిస్ చేయవచ్చు, వాటిని ప్రివెంట్ చేయడానికి మెడిసిన్స్ వాడచ్చు, ఆర్ కొన్నిసార్లు ప్రివెంట్ చేయడానికి సమ్ ఇంటర్వెన్షన్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ అథెరోస్క్లిరోసిస్ వల్ల కెరోటిడ్ ఆర్టరీస్లో కానీ ఇంటర్నల్ కెరోటిడ్లో బ్లాక్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు వీటిని ఇంటర్వెన్షన్ పద్ధతితో రిలీజ్ చేసుకోవచ్చు, సర్జరీ చేసి కెరోటిడ్ ఎండాక్టెక్టమీ ఇవన్నీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఉన్న టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్స్ ఎంత ఉన్నాయంటే మనకి ఎక్స్క్యూజ్ లేదు. ఎందుకంటే మన బాడీ గురించి మనకు అవగాహన పెంచుకొని మన బాడీ గురించి మనకు కరెక్ట్గా తెలిసి డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు డైనమిక్స్లో కరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి రోగ నిర్ధారణ చేసుకుంటే మంచిగా ట్రీట్ చేసుకోవచ్చు, హ్యాపీ లాంగ్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే బ్రెయిన్లో ఒకసారి ఇన్సల్ట్ అయిందనుకోండి నర్వస్ టిష్యూలో, దాని నుంచి రికవరీ అనేది చాలా టైం పడుతుంది. అందుకే టైమ్ ఈజ్ బ్రెయిన్ అని కూడా చాలామంది క్యాప్షన్స్ ఇస్తుంటారనమాట. సో టైమ్లీ ఇంటర్వెన్షన్ అండ్ టైమ్లీ ట్రీట్మెంట్ క్యాన్ ప్రివెంట్ డిసబిలిటీస్ ఇన్ బ్రెయిన్ ఆర్ స్పైన్. అందుకే అప్రమత్తంగా ఉండి మంచిగా వీటిని డయాగ్నోసిస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.